జీవిత చిత్రాలు ధారావాహిక 9వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిన ఆదిత్య చాలా కాలం తరువాత స్వగ్రామం వెళ్ళి బాల్య స్నేహితుడు భాస్కర్ను కలుస్తాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు ఆదిత్య. యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఆదిత్య. తను వెళ్ళాక తన కుటుంబం ఊరు వదిలి వెళ్ళిపోయినట్లు తెలుసుకుంటాడు. భాస్కర్తో తన గతం చెబుతూ ఉంటాడు ఆదిత్య. ఇల్లు వదిలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు. గోవిందరాజుల పని మీద ఛత్తీస్గఢ్ వెళ్తారు ఆదిత్య, కిరణ్, డ్రైవర్ భాష. దారిలో నక్సలైట్లు కిరణ్ భాషలను బంధించి ఆదిత్యను డబ్బు తీసుకొని రమ్మంటారు. బాబాయ్తో కలిసి వెళ్ళి డబ్బులు చెల్లించి వారిని విడిపిస్తాడు ఆది. యువరానికి యాక్సిడెంట్ జరగడంతో రక్తదానం చేస్తాడు. కిరణ్ ఫోన్ చేయడంతో వైజాగ్ వెళ్ళి అతను ప్రేమించిన గులాబీని స్టేషన్ నుండి విడిపిస్తాడు. వారి వివాహం జరిపిస్తానని హామీ ఇస్తాడు. గులాబీ పేరెంట్స్ని కలుద్దామంటాడు. ఇక జీవిత చిత్రాలు ధారావాహిక 9వ భాగం వినండి. అనుకున్న టైంకు గోవిందరాజు, ఆదిత్య, గులాబీ, ఇన్స్పెక్టర్ దివాకర్ కారులో హైదరాబాద్కు బయలుదేరారు. ఆదిత్య కారును నడుపుతున్నాడు. అతని పక్కన దివాకర్, వెనక సీట్లో గోవిందరాజు, గులాబీలు కూర్చొని ఉన్నారు. బయలుదేరే ముందు డీఎస్పీకి తాను గులాబీని కలుసుకున్నా అని, ఆమెకు సంబంధించిన అన్ని వివరాలు వివరించి తన హైదరాబాద్ ప్రోగ్రాం గురించి చెప్పాడు. డీఎస్పీ తన అంగీకారాన్ని దివాకర్కు తెలియజేశాడు. సార్ అన్నాడు దివాకర్. చెప్పండి దివాకర్ గారు అన్నారు గోవిందరాజులు. నా భార్య నాన్నగారు ఉండేది హైదరాబాద్లోనే. వారు ఇరువురు అడ్వకేట్స్. మనం నేరుగా మా ఇంటికి వెళ్దాం. గులాబీని అక్కడి దించి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి మీరు, నేను, చిన్న, వినాయకం గారిని కలుసుకొని అన్ని వివరాలు వారికి చెబుదాం. మన మాటలను విని వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో దాన్ని అనుసరించి మనం నడుచుకోవలసి వస్తుంది. వారు కిరణ్, గులాబీల వివాహానికి అంగీకరించితే అందరికీ ఆనందం. ఒకవేళ వారు కాదంటే మీరు ఏం చేయదలుచుకున్నారు సార్ అడిగాడు దివాకర్. దివాకర్ గారు, నేను వినాయకం గారి అంత గొప్ప వ్యక్తిని కాకపోవచ్చు, కానీ మంచిని, మానవత్వాన్ని విశ్వసించి పాటించేవాడిని నేను. మా కాలానికి ఈ కాలానికి మనుషుల వ్యక్తిత్వాల్లో ఎంతో మార్పు. ప్రతి ఒక్కరికి నేడు స్వతంత్ర భావాలు, నిర్ణయాలు అధికం. ఇతరుల సలహాలను పాటించేవారు బహు కొద్దిమంది. దానికి కారణం నేడు వారు చదివే చదువులు, అందుబాటులో ఉన్న అనేక రకాలైన మీడియా సాధనాలు. వీటన్నిటికీ అతీతంగా పెద్దల మాట మీద గౌరవం, ఆదరణ ఉండేవాళ్ళు బహు కొద్దిమంది పిల్లలు మాత్రమే. ఇక పెద్దవారి విషయానికి వస్తే వారు ఇచ్చే విపరీత స్వేచ్ఛ, స్వాతంత్రాలను చాలామంది యువతరం విచక్షణారహిత వ్యామోహంలో పడి దుర్వినియోగం చేసుకుని తమ జీవితాలను కష్టాల పాలు చేసుకుని తల్లిదండ్రులకు అయిన వారికి ఎంతో ఆవేదనను కలిగిస్తున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదుగా, ఫలితాన్ని అనుభవించవలసిందే కదా. ఈ తటస్థ స్థితిలో పెద్దల పాత్ర పోషణ చాలా క్లిష్టమైనది. ఆవేశరహితమైన ఆలోచనతో జాగ్రత్తగా వర్తించవలసిన తరుణం. నా కొడుకు కిరణ్ నా ముందు ఇలాంటి సమస్యతో నిలబడతాడని నేను ఏనాడూ ఊహించలేదు. చిన్న చెప్పిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. వాణ్ణి నేను ఒక్క మాట కూడా అనలేదు అని నా ఆవేశాన్ని వాడికి చూపడం తప్ప. అందువల్ల నాకు కానీ వాడికి కానీ ఎలాంటి ప్రయోజనం ఉండబోదని నాకు తెలుసు. ఎదురు చూడని సమస్య ఎదురైనప్పుడు ఆవేశంతో దాన్ని పరిష్కరించలేము. శాంతి సహనాలతో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవడం ఉచితం. ఒక సమస్య పరిష్కారంలో మరో సమస్య ఉత్పన్నం కాకూడదు. అందుకే నేను కిరణ్ వివాహాన్ని గులాబీతో చేయాలని నిర్ణయించుకున్నాను. గులాబీ తండ్రిగారు సమ్మతిస్తే ఏ సమస్య ఉండదు, కాదంటే అది సమస్యే. కానీ దాని పరిష్కారానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిట్టూర్చి ఆపాడు గోవిందరాజు. ఏ రీతిగా సార్ అడిగాడు దివాకర్. గులాబీ తండ్రికి నేను భయపడను. వారి వివాహం నేను జరిపిస్తా. కలిసిన మనస్సును విడదయ్యే ప్రయత్నించడం పాపం దివాకర్ గారు నవ్వుతూ చెప్పాడు. సార్, యూ ఆర్ రియల్లీ గ్రేట్ సార్. ప్రతి తల్లిదండ్రులు మీలా ఆలోచిస్తే ప్రేమికుల విషయంలో ఈనాడు మనం వినే వింత వార్తల సంఖ్య తగ్గిపోతుంది. ఆ ప్రేమికులు ఆనందంగా వారి జీవితాలను సాగించగలుగుతారు నవ్వుతూ చెప్పాడు దివాకర్. ఆది, గులాబీలు వారి సంభాషణను విని ఎంతగానో సంతోషించారు.
ముఖ్యంగా గులాబీ. నేను చాలా అదృష్టవంతురాలిని. నా అత్తామామలు చాలా మంచివారు, ఎందరికో ఆదర్శప్రాయులు ఆనందంగా అనుకుంది. మీరు వైజాగ్ రాకముందు ఎక్కడ పనిచేశారు దివాకర్ గారు? డిప్యుటేషన్లో 3 ఏళ్ళు బెలాడిలాలో పనిచేశాను. అది నక్సల్స్ ఏరియా కదూ? దట్టమైన అడవి ప్రాంతాల్లో ఉన్నారు. వారి వల్ల మీకు ఎలాంటి చేదు అనుభవం లేదుగా? లేదు. నేను వెళ్ళకముందు 2 సంవత్సరాల క్రింద ఒక దారుణం జరిగిందట. ఏమిటది? చినగంట్యాడ పోలీస్ స్టేషన్పై తుపాకుల కోసం నక్సల్స్ రాత్రి సమయంలో దాడి చేశారట. కొంతమంది పోలీసులు, వారిలో కొంతమంది తుపాకుల కాల్పులకు బలైపోయారట. ప్రభుత్వం చేసే ప్రయత్నాలు వారిలో మార్పును తేలేక ఉన్నాయి కదూ? మార్పు అనేది వ్యక్తిగత విషయం. ఒక చేదు అనుభవం వ్యక్తుల మనస్సును మార్చడానికి కారణం కాగలదు. ఆ సంఘటన తర్వాత కొందరు సరెండర్ అయ్యారు. కానీ వారిలోనూ తత్వభేదం, అంటే పగ ప్రతీకార వాంఛ కలవారు కొంతమంది. ఆ కారణంగా కొందరు అడవుల్లోనే ఉండి అష్టకష్టాలు పడుతున్నారు. వారి సమస్యలకు పరిష్కార మార్గమే లేదంటారా? సార్, ప్రతి సమస్యకు సావధానంగా ఆలోచిస్తే పరిష్కారం దొరికి తీరుతుంది. వారు ముఠాతత్వాన్ని విస్మరించి మానవతావాదాన్ని, సహజీవన విధానాన్ని కోరుకుంటే వారి సమస్య పరిష్కారమైనట్లే. అలాంటి రోజు రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను సార్, జిజ్ఞాసగా చెప్పాడు దివాకర్. సమయం రాత్రి 2 గంటల ప్రాంతం. గులాబీ కళ్ళు మూసుకుని నిద్రపోయింది. గోవిందరాజు గారు నిద్రకు ఉపక్రమించారు. దివాకర్ కొంతసేపు తాను నడుపుతానని చెప్పి ఆదిస్థానంలో కూర్చున్నాడు. 10 గంటలకు వారు హైదరాబాద్ చేరారు. 4 దిగారు. దివాకర్ భార్య పార్వతి నవ్వుతూ వారికి స్వాగతం పలికింది. 4 స్నానాదులు చేసి పార్వతి వడ్డించగా భోజనం చేశారు. దివాకర్ పార్వతీకి గులాబీని గురించి ఏకాంతంలో వివరించాడు. విషయాన్ని అర్థం చేసుకున్న పార్వతి గులాబీని ఎంతో ప్రీతిగా చూసింది. దివాకర్ తన డిపార్ట్మెంట్ అధికారులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. అరగంటలో డీఐజీ కొండలరావు వారి ఇంటికి వచ్చాడు. అందర్నీ చూశాడు. దివాకర్, కొండలరావు దివాకర్ ఆఫీసు గదికి వెళ్ళారు. అది దివాకర్ది కాదు, యథార్థంగా లాయర్ పార్వతీది. దివాకర్, వాట్ ఈజ్ యువర్ ప్లాన్ నౌ? అడిగాడు కొండలరావు. సార్, మీ దగ్గర ఎంపీ గారి ఫోన్ నెంబర్ ఉందా? ఉంది. మీరు వారికి ఫోన్ చేసి వారి అమ్మాయి గారు క్షేమంగా మన వద్ద ఉన్నట్లు మనం వారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోండి సార్. కొండలరావు ప్రొడ్యూసర్ వినాయకం గారికి ఫోన్ చేశాడు. ఎంగేజ్ సౌండ్ విన్నాడు. ఎంగేజ్లో ఉంది దివాకర్, కొద్దిసేపు తర్వాత చేస్తాను. సార్, మరో ముఖ్య విషయం. హాల్లో మీరు చూశారే పెద్దాయన, వారి పేరు గోవిందరాజు, వారి చిన్నబ్బాయి పేరు కిరణ్. గులాబీ, కిరణ్ బీటెక్లో కాలేజ్ మేట్స్. వారిరువురు ప్రేమించుకున్నారు, వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వినాయకం గారు ఆమెతో సంప్రదించకుండా వారి స్నేహితుని కుమారుడు అమెరికాలో ఉద్యోగంలో ఉన్న అతనితో వారం రోజుల్లో వివాహం చేయాలని నిర్ణయించి నిశ్చితార్థం ఏర్పాటు చేశారట. తెల్లవారితే నిశ్చితార్థం అనగా ఆ గులాబీ హైదరాబాద్ నుండి విశాఖకు వెళ్ళిపోయింది. కిరణ్ని కలుసుకుంది. వారి ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మా నాన్నలు ఈమెను చూసి తమ కొడుకుతో వివాహాన్ని జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని వినాయకం గారితో మాట్లాడాలని గోవిందరాజు గారు వచ్చారు. ఈ విషయంలో మనం వారికి సాయం చేయవలసి ఉంది సార్. దీనికి మీ అభిప్రాయం ఏమిటి? వినయంగా అడిగాడు దివాకర్. అలాగా, సాలోచనగా అన్నాడు డీఐజీ. అవును సార్. కొద్ది నిమిషాలు ఆలోచించి కొండలరావు, దివాకర్, మనం చేయగలిగిందల్లా ఒకటేనయ్యా. ఏంటి సార్ అది? మొదట మనిద్దరం వెళ్ళి అమ్మాయిని ట్రేస్ చేశామని, ఈ సాయంత్రానికి ఆమె హైదరాబాద్ వస్తుందని, ఆమె ప్రేమ విషయాన్ని, ఆమె ప్రేమించిన కిరణ్ తల్లిదండ్రుల అభిప్రాయాన్ని వారికి తెలియజేస్తాం. మనం చెప్పబోయే విషయాన్ని విని వారు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. వారు కిరణ్, గులాబీల వివాహానికి అంగీకరిస్తే గోవిందరాజులు గారిని, గులాబీని సాయంత్రం వారి ఇంటికి తీసుకుని వెళ్దాం. అప్పుడు గోవిందరాజులు గారు వారితో అన్ని విషయాలు వివరంగా మాట్లాడవచ్చు, వివాహ ముహూర్తాన్ని నిర్ణయించవచ్చు. సార్, ఒకవేళ వారు కిరణ్తో గులాబీ వివాహాన్ని నిరాకరిస్తే మనం ఏం చేయలేం. గులాబీని వారికి అప్పగించి రావాల్సిందే. సెల్లో వినాయకం నంబర్ డయల్ చేశాడు డీఐజీ కొండలరావు. దివాకర్ రింగ్ అవుతూ ఉంది. సార్, గుడ్ ఈవినింగ్. అమ్మాయి వివరాలు తెలిసాయి. వైజాగ్లోని మా వారు ఈ సాయంత్రానికి అమ్మాయి గారితో వస్తున్నారు. వారు మనల్ని కలవాలనుకుంటున్నారు. బయలుదేరి రానా సార్?
ఓకే సార్, అరగంటలో మీ ముందుంటాను. చిరునవ్వుతో కొండలరావు సెల్ కట్ చేశాడు. రమ్మన్నారా సార్ అడిగాడు దివాకర్. అవును, పద, అరగంటలో వారి ముందుండాలి. ఇరువురు గది బయటికి వచ్చారు. దివాకర్ విషయాన్ని గోవిందరాజుకి చెప్పి కొండలరావుతో వినాయకం ఇంటికి బయలుదేరాడు. ఇంకా ఉంది జీవిత చిత్రాలు ధారావాహిక 10వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.